వెరీ గుడ్. సో మనము డే ఆఫ్ వన్నెస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వన్నెస్ అంటే ఏంటి? ఏకత్వం అంటే ఏమిటి అంటే, ఈ ఏకత్వాన్ని ఎన్నో స్థితుల్లో అనుభూతి చెందుతూ ఉండొచ్చు. సో మీరెవరు అని ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగినట్లయితే మీ లోపల ఎన్నో సమాధానాలు వస్తాయి. నా పేరు ఇదండి, మా అమ్మ ఇది, మా నాన్న ఇది, నేను ఈ ఉద్యోగం చేసిన, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నేను తండ్రిని, తాతని, ముత్తాతని, ఇట్లాగా ఎన్నో చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎవరు అంటే మీ లోపలున్న వ్యక్తిత్వాలు. ఈ వ్యక్తిత్వాలు ఎలా పనిచేస్తాయి? ఒకసారి నిజాయితీగా ఉంటాయి, ఇంకొకసారి నిజాయితీగా ఉండవు. ఆథెంటిక్ అండ్ ఇన్అథెంటిక్ అని చెప్తాం. అదేవిధంగా మీ లోపల కొన్నిసార్లు ఎరుకతో చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు ఎరుక లేకుండా చేస్తూ ఉంటారు. ఏం చేసావు, ఏం మాట్లాడావు, ఏదో జరిగిపోయింది, తడుముకుంటూ ఉంటారు. ఏం మాట్లాడామో తెలీదు, ఏం చేసామో కూడా తెలీదు. సో కాన్షియస్గా ఉంటారు, అన్కాన్షియస్గా ఉంటారు. సో ఇట్లాగా ఉన్న వ్యక్తిత్వాలన్నీ మీ లోపల కాన్షియస్గా, అన్కాన్షియస్గా, అథెంటిక్గా, ఇన్అథెంటిక్గా లోపల విడిపోతూ ఉంటాయి. ఈ విడిపోయి ఏం చేస్తుంటాయంటే మీ లోపల నిరంతరము సంభాషించుకుంటూ ఉంటాయి. ఈ రెండు రకాలుగా వ్యక్తిత్వాలన్నీ కూడా విడిపోయి నిరంతరము సంభాషించుకుంటూ ఉంటాయి. ఆ సంభాషణ అనేది ఆగదు. ఎప్పుడైతే ఆ సంభాషణ ఆగుతుందో వ్యక్తిత్వాలన్నీ కరిగిపోయి ఒకే వ్యక్తిత్వము లోపల ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఒక్కటే ఉన్నప్పుడు మీకు వన్నెస్ అని చెప్తాం. ఆ వన్నెస్ అనేది మీతో మీరు ఫస్ట్ అనుభూతి చెందుతారు, ఎవరితోనో కాదు. ఈరోజు అన్ని వ్యక్తిత్వాలు వెళ్ళిపోయి లోపల ఒకే ఒక వ్యక్తిత్వం ఉన్నప్పుడు మీ లోపల ఏకత్వము అనే స్థితి కలుగుతుంది. ఆల్ ఈస్ వన్, ఉన్నది ఒకటే అన్న అనుభవం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ స్థితి అనుభవం వస్తుందో అప్పుడు మీ తల్లిని, మీ తండ్రిని, భర్తని, భార్యని, పిల్లల్ని చూసినప్పుడు వేరు అనిపించదు. వారే మీరు, వారి లోపల ఏది ఉందో అదే మీ లోపల కూడా ఉంది. మీరు వారు ఒక్కటే అన్న మొదటి అడుగు వేస్తారు. రెండవ అడుగు అవుతుంది. ఫస్ట్ మీతో, తర్వాత ఇతరులతో. ఆ తర్వాత మీరు చూస్తూ ఉంటారు. ఒక చీమను చూసినా, దోమని చూసినా, ఒక ఏనుగును చూసినా దానితోని ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు. మీరు అది వేరు కాదు, మీరే అది, అదే మీరు. తర్వాత స్థితిలో అనుభూతి చెందుతారు. ఈ చెట్లు, చేమలు అన్నిటిని చూస్తూ వాటితో ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు. మీరు వాటిని చూస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు అన్న భావం ఉండదు, చూడటం ఒక్కటే ఉంటుంది. ఆ చెట్టు ఒక్కటే ఉంటుంది. నువ్వు ఆ చెట్టు ఒకటేనా అంటే ఏమో అని సమాధానం చెప్తారు. అంటే అంతగా ఆ చైతన్యము మీ లోపల ఒక్కటే అయిపోతుంది, ఏకత్వం అయిపోతుంది. ఆ తర్వాత ఈ బ్రహ్మాండం అని చూస్తూ ఉన్నారు, ఆ సూర్యచంద్రులను చూస్తున్నారు, నక్షత్రాలను చూస్తున్నారు, బ్రహ్మాండం అంతా ఉంది. అదంతా మీ లోపల అనుభూతి చెందుతూ ఉంటుంది. మీ చైతన్యము అంతా విశాలంగా అయిపోతుంది. అక్కడ ఈ విశ్వం అంతా ఉంది. చివరికి మీరు ఏ దేవుణ్ణైతే ఆరాధన చేస్తున్నారు ఆ దేవుడితో మీరు ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు. మీరంటారు నేనే ఆ దేవుణ్ణి అని. మీరే అయ్యప్ప, మీరే బాలాజీ, మీరే అమ్మా భగవాన్, మీరే అన్ని. ఇది అమ్మ భగవాన్ మీకు స్టెప్ బై స్టెప్ అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరే అదంతా. ఆ ఏకత్వాన్ని అనుభూతి చెందాలి. సో ఇప్పుడు మనమందరము కొంచెంసేపు ప్రేయర్ చేసి మీకు ఆ ఏకత్వ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. మీ లోపల కొంచెంసేపు ఆ శూన్య భావము, ఇప్పుడు నేను నేను అనుకుంటూ ఉన్నారు, ఇది నేను, ఇది నేను, ఇది నేను అంటున్నారు. ఆ నేను అన్నది వెళ్ళి